ఐఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశి ఫలాలను పరిశీలిద్దాం. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి గురుడు లాభంలో ఉండడం, చక్కగా మీరు అనుకున్న పనులన్నీ కూడా మీకు పూర్తి కావడం అనేటటువంటిది జరుగుతుంది. రాజ్యస్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం, మరి రాహుతో పాటు కుజుడు, బుధుడు, శుక్రుడు, మరి ఈ యొక్క వీళ్ళంతా కూడా ఉండడం అనేకమైనటువంటి అద్భుతాలు మీరు చేయడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా భాగ్యస్థితిగతుడైనటువంటి శనిగ్రహ ప్రభావం వలన, పూర్వజన్మకృతమైనటువంటి మీ పుణ్యం వలన చక్కగా దూరపు బంధువుల నుంచి వారు చనిపోవడం ద్వారా మీకు ఆస్తి సంక్రమించడం కానీ, లేకపోతే మీరు స్వతహాగా మీరు చక్కగా ఆస్తులు కొనుక్కోవడం కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి. అయితే ఈ యొక్క పరోపకార సేవ చేయడం ద్వారానే మీకు ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. సెల్ఫిష్గా ఉంటే మీకు చాలా కష్టం అని నేను తెలియజేస్తున్నాను. అలాగే అర్ధాష్టమ కేతుగ్రహ ప్రభావం వలన మీ కుటుంబంలో అనేకమైనటువంటి కలతలు రావడానికి అవకాశాలు ఉంటాయి ఆల్ ఆఫ్ ఎ సడన్గా. మరి మీరు అందువల్లనే టూ ఫ్రాంక్గా ఉన్నప్పుడు ఇటువంటి సమస్యలన్నీ కూడా తప్పించుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇక వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో దగ్గరికి వచ్చేసరికి మీకు చక్కగా రేణింపు ఉంటుంది. చక్కగా ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్ మీరు కోరుకున్న చోట్లకి రావడం జరుగుతుంది. అలా తర్వాత ఇవి గవర్నమెంట్లో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో పెండింగ్లో ఎంతవరకు బకాయిలు, అవన్నీ కూడా మీకు తీరిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కొత్తగా స్థలాలు, ప్రాపర్టీస్ కొనాలనుకునేటటువంటి వాళ్ళు అవి ఈ వారంలో సెట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. దురాశను వదిలిపెట్టి ప్రాక్టికల్గా ఉండడం ద్వారా ఈ మిథున రాశి వాళ్ళు ముందుకు వెళ్తారు. అదేవిధంగా ఈ యొక్క రైతుల దగ్గరికి వచ్చేసరికి బ్రహ్మాండంగా ఉంటుంది. మంచి పంటలను తీస్తారు. మరి ఈ యొక్క చేపల రొయ్యలు కొంచెం నష్టాన్ని మీకు తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మిలిటరీ, ఎయిర్ ఫోర్స్ రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి లాంగ్ లీవులు వాళ్ళు మీకు దొరకడం అనేటటువంటిది జరుగుతుంది. మీ భార్య పిల్లలతో కొంత సమయాన్ని మీరు కేటాయించడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క మిథున రాశి వారు వాళ్ళకి చక్కగా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళంతా కూడా ఊర్లు వెళ్ళి, ట్రిప్స్కి వెళ్ళి ఎంజాయ్ చేసేటటువంటి అవకాశం మీకు లభిస్తుంది. అదేవిధంగా ఈ యొక్క మిథున రాశి వారికి మరి ఈ అసెట్స్ కొనడమే కాకుండా మీ పేరు మీద ఉన్నటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు తీర్చివేయగలుగుతారు. మీకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలు అందరూ కూడా మీకు తీసుకొచ్చి ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ మిథున రాశి వారికి అన్ని విధాలుగా సర్వతోముఖాభివృద్ధిగా చక్కగా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. కాకపోతే మిథున రాశి వారికి ఆత్మీయుల్ని, అంటే మీ సోదరుల్ని, తర్వాత మీ మరదల్ని, మీ తల్లిదండ్రులని దగ్గర నుంచి మీకు వ్యతిరేకత అనేటటువంటిది వస్తుంది. కాబట్టి ఇది కేవలము మీ ప్రవర్తన వల్లనే అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ మిథున రాశి వారికి అనేకమైనటువంటి గవర్నమెంట్ పనులన్నీ కూడా పూర్తవడం జరుగుతుంది. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి, కేతువుకి కిలోంపావు ఉలవల్ని, తర్వాత ఈ యొక్క చిత్రవర్ణ మల్టీ కలర్డ్ వస్త్రాలని పేద బ్రాహ్మణులకి దానం చేయడం ద్వారా ఈ యొక్క దోషాలని మీరు పోగొట్టుకోగలుగుతారు. అలాగే గరిక గడ్డితో మీరు వినాయకుడికి చక్కగా ఆరాధన చేయడం ద్వారా మరి తీపి బూందీని, తర్వాత చక్కటి లడ్డూల్ని, కుడుముల్ని, ఇవన్నిటిని కూడా మీరు స్వామివారికి ప్రసాదంగా చేసి ఓం గణేశాయ నమః అనేటటువంటి మహామంత్రంతో జపించినట్లయితే ఈ యొక్క కేతు దోషం పోతుంది.